కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు రాజకీయం చేయాలంటే లడ్డూని అడ్డం పెట్టుకొని చేయాలా? వీడియో కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. రాజకీయం చేయాలంటే హిందువుల్ని అడ్డం పెట్టుకోవాలా, హిందూ సాంప్రదాయాలను అడ్డం పెట్టుకోవాలా, ఇది ఎక్కడ రాజకీయం అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి లాస్ట్లో తనకు తానుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నన్ను మీడియా మొత్తం కలిసి అన్యాయం చేసేశారు, నన్ను రోడ్డుపాలు చేసేశారు, జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకొని వదిలేశాడు అని ఈడ్ చేస్తుంది లైవ్లో. ఒకసారి వినిపిస్తాను చూడండి. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం ఈ సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇంక్లూడింగ్ మీడియా మీడియా నాలాంటి అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు. ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఆ మెగా ఫ్యామిలీ, ఈ సురేష్ ఫ్యామిలీ, ఆ మీడియా, ఈ మీడియా అందరూ కలిసి నేను చేశారు. డబ్బులు తీసుకుంది, పారిపోయింది, భయపడింది, నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది, డబ్బులు తీసేసుకుంది. నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేశ్య. ఇది మీడియా. ఈ మధ్య కాలంలో కూడా ఇదిగో ఒక చిన్న విషయం చెప్తాను చూడు క్లారిటీగా. వేశ్య అని నేను ఎవరు అనలా, నేను వేశ్య అని చెప్పేసి నీ పైన నువ్వే ముద్ర వేసుకున్నావు. కావాలంటే నువ్వు గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకో ఒకసారి, ఎంత బోల్డ్గా ఉంటాయో నీకే తెలుస్తుంది. ఏమని మాట్లాడామో నా ఇంటర్వ్యూలో? నీకు 90 degrees లెగలేదా? కలర్స్ గురించి మాట్లాడామా? బ్రౌన్ కలర్ అన్నామా? నా బాడీ చూడండి, నా అందం చూడండి. మనం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లైవ్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి, అలాగే తెలుగు హీరోయిన్ల గురించి చాలామంది మీ దగ్గర ఏమున్నాయి అసలు ఏమీ లేదు, అది ఉల్లా గిల్లా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడేమా లేదా? దిగజారిపోయి మాట్లాడింది మనం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీ పైన వేశ్య అని చెప్పేసి ముద్ర వేసారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నీ పైన ఎవ్వడు వేసి అని చెప్పి ముద్ర ఇలా నీకు నువ్వే గొడ్డలు దించుకొని రోడ్డు ఎక్కి రచ్చ రచ్చ చేసుకొని నీ పరువు నువ్వు తీసుకున్నావు, ఎవడు తీలా. నిన్నెవడన్నాడంటే వేసి అని నువ్వే ఒప్పుకున్నావు. ఒక రోజున ఫుల్గా తాగేసి, పీకల దాకా తాగేసి ఒక రోజున. కాకపోతే చూడండి, ఒక నెల కిందట లైవ్లు చూడండి ఒకసారి, పీకల దాకా తాగేసి సగం సగం చూపించుకుంటూ ఫాలోవర్స్ కోసమే కదా, లైక్స్ కోసమే కదా. మరి ఏమైపోయింది మన హిందూ సాంప్రదాయాలు? మన సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి మాట్లాడే మనకు తెలియదా? పీకల దాకా తాగేసి బోల్డ్గా లైవ్లు పెట్టేసి సగం సగం చూపించేసుకుంటూ ఒంటి మీద గుట్టలు నిలబడుకుంటా లైవ్లు పెట్టి మాట్లాడామా? నీది ఎంత ఉంటుంది, నాది ఎంత ఉంటుంది, పాపం కూడా. అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడిన మాటలే, అవునా? ఒకానొక సందర్భంలో ఎవడో ఒక చిన్న పరిగమాలది ఎవడో ఒకడు ఉంటాడండి కామెంట్లు పెట్టేవాడు. ఆడెవడో కామెంట్ పెట్టాడని చెప్పేసి నువ్వేమన్నావు? నా రేటు 5,000 10,000 కాదురా, లక్షలు ఇస్తారు ఇక్కడ. ఏమనుకుంటున్నారు రా శ్రీరెడ్డి అంటే? చెప్పింది నువ్వే, నీ వ్యాపారం గురించి చెప్పింది నువ్వే. పైగా ఈవిడ వచ్చి మీడియాకి పాఠాలు చెప్పుద్ది, మీడియా పైన ముద్ర వేసే ప్రయత్నం ఏడు చేస్తుంది. మీడియా నన్ను ఇలా చేశారని చెప్పేసి మీడియా ఎవరు ఏమీ చేయలే. నువ్వే హైప్ కోసం, అటెన్షన్ కోసం, ఫాలోవర్స్ కోసమనో లేదంటే క్రేజ్ వచ్చుద్దనో పెచ్చగా మాట్లాడి అనేక యూట్యూబ్ ఛానల్లో నువ్వు గత ఇంటర్వ్యూలు చూసుకో ఒకసారి. ఎంత చెత్త, ఎంత రోతగా ఉంటాయంటే అంత రోతగా ఉంటాయి. ఒక యాంకర్ నువ్వు ఏమని అడిగావు? నన్ను చూసి నీకు లెగట్లేదా, 90 degrees అవ్వట్లేదా అని అడిగావు లేదా? మరి అది ఎక్కడ సాంప్రదాయం అండి? నువ్వు దయచేసి హిందూ సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, మహిళల గురించి, మహిళల కట్టుబాట్ల గురించి నువ్వు మాట్లాడు మాకు. మంది ఎత్తే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. మన ఒంటి మీద బట్టలు మనకు నిలబడవు. మనం లైవ్లో ఏం మాట్లాడతామో మనకు తెలియదు. నువ్వు సాంప్రదాయాల గురించి మాట్లాడేదానివి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేదానివి, ప్రభుత్వం గురించి విమర్శించేదానివి. జనాలు ఏమన్నా పెచ్చోళ్ళ? ఎవడండి మిమ్మల్ని నాశనం చేసేసింది? ఎవడు చూపించాడు ఒకసారి ఒకటి పేరు చెప్పు. ఇక పలానా వ్యక్తి నా జీవితం రోడ్డుపాలు చేసాడని చెప్పేసి.
నీ జీవితాన్ని నీ అంతటా నువ్వు రోడ్డు పాలు చేసుకున్నావు. అర్ధనగ్నంగా రోడ్డు మీద కూర్చొని నగ్నంగా గొడ్లేపుకొని కూర్చొని రోడ్డు నీడ్చుకున్నది ఎవరండి? నువ్వు. ఆడెవడో రామ్ గోపాల్ వర్మ చెప్పాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అమనాబూతులు తిట్టింది నువ్వు. నీ జీవితాన్ని ఎవడో నాశనం చేసేలా నీ చేతిలో నీకు నువ్వే నాశనం చేసుకున్నావు. నీ పైన వేసి అని చెప్పేసి ఎవడో ముద్రేలా నీ అంతటా నువ్వు చెప్పుకున్నావు. నేను చేసే వ్యాపారం ఇది, నాకు ఇక్కడ లక్షలు ఇస్తారో 5,000కి 10,000కి వచ్చే ఫిగర్ అనుకుంటున్నారా నన్ను అని మాట్లాడింది నువ్వే. ఎవడో నీ పైన ముద్ర వేసేలా, పైగా పక్కనోడి మీద తోసేయడం కాదు. అవకాశం దొరికినప్పుడల్లా గెటప్ వేస్తుందండి. గెటప్ వేసుకొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది. ఏమన్నా ఉంటే కనుక మీడియా పైన ఏడ్చేయాలా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయాలా. హిందూ సాంప్రదాయాల్లో ఉందండి ఫేస్బుక్ లైవ్లు పెట్టి, ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెట్టి రాజకీయ నాయకులను అమనాబూతులు తిట్టమని ఉందా అండి? మనం ఏం మాట్లాడాం గతంలో? ఎంత నీచంగా మాట్లాడాం? లెక్కారాలతో మాట్లాడావా లేదా? అంటే నువ్వు ఒక్కదానివే మహిళవి కాదు కదా, నువ్వు ఒక్కదానివే మహిళవి కాదు. అలాంటప్పుడు మనం పద్ధతిగా మాట్లాడాలి. ఇవాళ వచ్చి ఏడ్చేసారంటే దానికి ముఖ్య కారణం నువ్వే. ఇంకా మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలే లాస్ట్లో ఏడ్చేస్తుంది కూడా. చూడండి, వినిపిస్తా. ఎంతమంది ఆడవాళ్ళని మీ టీఆర్పీ కోసం ఆ జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు, కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు, కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు, కాసేపు ఏదో డిమాండ్ చేసిందంటారు, కాసేపు ఏదో లాభం పొందిందంటారు. ఆడవాళ్ళని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా. ఎందుకు? నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తీయలే? మీడియాకి భయపడి. మీడియాకి భయపడి కాదు, నీకు భయపడి. మీడియాకి భయపడి కాదు, నీకు భయపడి. నువ్వు నైట్ మంది ఎత్తి ఏం మాట్లాడతావో ఎలా మాట్లాడతావో నీకు తెలియదు. ఉదాహరణకి వైసీపీ పార్టీని నీ దగ్గర చేర్చుకొని ఏ అధికార ప్రతినిధో ఇచ్చిందే అనుకుందాం, లేదంటే ఒక మహిళా విభాగానికి అధ్యక్షురాలుగానో లేదంటే మెంబర్గానో ఏదో చేసింది అనుకుందాం. నువ్వు పొరపాటున ఏ అర్ధరాత్రి మందేసి ఫేస్బుక్ లైవ్ పెట్టేసి ఇచ్చేసి అక్కడ పెట్టే కామెంట్లకి చెత్తగా వినలేని భాషలో రిప్లైలు ఇచ్చేసావు అనుకో, ఇప్పటికే వైసీపీ పార్టీని కామాంధుల పార్టీ అంటున్నారు. నువ్వు కానీ ఆ పార్టీలో అడుగు పెడితే లకారాలతో సంబోధించి లా పార్టీ అంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన నాయకులందరూ కూడా ఎందులోనో దూకి చచ్చిపోవాలా నిన్ను దగ్గర రానిస్తే. ఎంతమంది లేరండి, ఎంతమంది మాట్లాడట్లేదు సోషల్ మీడియాలో, ఎంతమంది పార్టీలకు దగ్గర అవ్వట్లేదు. నువ్వు ఒకదానివే ఉన్నావా అలాగా? ఇటు చేసిన కాకిలాగా నువ్వు ఒకదానివే ఉన్నావు అలాగా. ఎందుకు? మన క్యారెక్టరు, మనం ఏం మాట్లాడతామో ఎందుకు మాట్లాడతామో మన మాట పైన మనకి ఇది ఉండదు, మన నోరుపై మనకు పట్టు ఉండదు, వదిలేస్తాం ఒక్కొక్కసారి. ప్లస్ క్యారెక్టర్ కూడా ఉండాలి. రాజకీయాల్లోకి రావాలంటే 4 బూతులు మాట్లాడేసి 4 నమనాబూతులు తిట్టేస్తే కాదు. మన నోటిపై మనకి కంట్రోల్ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలిసి ఉండాలి. మనకు ఒక పేరు ఉండాలి. పేరు లేకపోయినా పర్వాలేదు, ఇది శ్రీరెడ్డి అని చెప్పగానే ఎలా అనకూడదు. ఏ రకంగా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం? నేను ఎలా దగ్గరికి తీసుకుంటారండి? ఏం సబ్జెక్ట్ మాట్లాడతామని తీసుకుంటారో, రాజకీయ పరంగా ఎలాంటి విమర్శలు చేస్తామని చెప్పి తీసుకుంటాడో. అన్నీ అమనా బూతులే కదా, అందరినీ బూతులు తిట్టడమే కదా. నీకు ఒళ్ళు కొవ్వుకి మాట్లాడు, నిజంగా నీకు ఒళ్ళు కొవ్వుకి మాట్లాడు. ఎవడో కూడా శ్రీరెడ్డి నువ్వు మాట్లాడు అని చెప్పి వైసీపీ నాయకులు ఎవరు అనలేదుగా? అన్నారా? అంటే చెప్పు. ఇక వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేశారు, సోషల్ మీడియా టీం కావచ్చు, లేదంటే సజ్జల భార్గవరెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, లేదంటే ఇంకొకరు నన్ను వాడుకున్నారు, ఇలా చేశారు, చివరికి నన్ను వదిలేశారు, అప్పుడు మాట్లాడు. నీకు ఒళ్ళు కొవ్వేకి నువ్వు మాట్లాడి తిరిగి నన్ను ఎవడో దగ్గర రానివ్వలేడు, నిన్ను ఎవ్వడూ దగ్గర రానివ్వడు. నువ్వు ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకొక 10 ఏళ్ళు నువ్వు గుడ్డలు దించుకున్నా సరే రాజకీయ పార్టీలు నిన్ను దగ్గరికి రానివ్వు. అర్థమైందా? అదొక మచ్చ. నేను కానీ పార్టీలోకి రానిస్తే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే నేను కానీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళ చేతిలో వాళ్ళ జీవితాలు, రాజకీయ భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసుకున్నట్టే నేను తీసుకుంటే.
వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి కదండి. రేపు పొద్దున్న నేను పార్టీలో తీసుకొని ఇతర రాజకీయ పార్టీలు చేసే విమర్శలకే సమాధానం చెప్పగలగాలి కదా వాళ్ళు. నువ్వంటే ఇటు చేసిందని నువ్వు లేని సమాధానం చెప్పు, ఏదో 4 బూతు మాటలు మాట్లాడేస్తావు. అలా అందరూ మాట్లాడడానికి కుదరదు అక్కడ. నేను ఎవడు మాట్లాడమన్నది కదా, సైలెంట్గా ఉండు. ఇంకా మాట్లాడతాడండి. This is what political parties. This is what media. This is what political people ఆడే నాటకంలో, మీడియా ఆడే నాటకంలో మీ కులం, మీ మతం అని మనం కొట్టుకొని చేస్తాం. సనాతన ధర్మం ఇది కోరుకోలేదు, అబ్బా శాంతి కోరుకుంది. అర్థమైందా? ఈ ఈ డ్రామాలో మీరు పడిపోయి మనం కొట్టుకుని మనం శ్రీరెడ్డిని అవమానించాలి. బా శ్రీరెడ్డి మన పార్టీ కాదు. నీకు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు, చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. కరెక్టే, శాంతి గింతని మాట్లాడి నువ్వు ఇందాక చెప్పినట్టుగా మనం బూతులు మాట్లాడకూడదు, మనం రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చేయకూడదు, మనం రెచ్చిపోకూడదు. ఏం మాట్లాడాం మనం గతంలో? ఇవాళ నిప్పు తగిలిందా? ఇంకా శ్రీరెడ్డి మాట్లాడేదంతా తప్పే. ఇంకెన్ని రోజులు కులం, ఇంకెన్ని రోజులు మతం, ఎన్ని రోజులు కొట్టుకుందాం చెప్పండి. ఏం సుఖపడుతున్నాం ఇలా కొట్టుకుని? ఈ రాజకీయాలకి ఎన్ని రోజులు బలి అవుతాం మనం? సరే తప్పు చేస్తే ఇవ్వండి. బాగా చెప్పావు, కానీ ఇక నుంచి నువ్వు ఎవరిని తిట్టకుండా, ఎవరిని పనులెత్తి మాట అనకుండా, నీ పని నువ్వు చేసుకొని రాజకీయంగా ప్రజలకు పనికొచ్చే విధంగా బూతులు లేకుండా నువ్వు ఎవరినన్నా విమర్శించు. నిన్ను ఎవ్వడు ఏమనడు. నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తే